కళ్యాణదుర్గంలో రాచరిక పాలనకు మంత్రి ఉషశ్రీ చరణ్ తెల్లరేపారని కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్ర ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెట్టూరు మండలంలో చెర్లోపల్లి, చిన్నపల్లి సహా పలు గ్రామాల్లో రోడ్ షోస్ నిర్వహించారు. అమిలినేనికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా జనం ప్రచారంలో పాల్గొన్నారు. అమిలినేనికి నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా మాట్లాడిన అమిలినేని మంత్రి తీరును ఖండించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చూపిన శ్రద్ధ నియోజకవర్గం కనీస మౌలిక వస్తువులపై చూపలేకపోయిందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు ఎంపీగా ఉండి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని తల్లారి రంగయ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మే 13న వైసీపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుదామని ప్రజలకు అమిలినేని సురేంద్ర పిలుపునిచ్చారు. ఇక్కడ మంత్రిగా పనిచేసిపోయిన ఉషశ్రీ చరణ్ గారు కూడా ఒక మంత్రిగా ఉన్నారు. ఆమెకు బాధ్యత గల వ్యక్తిగా ఆమె అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యమైన పని భైరవన్ దీప ప్రాజెక్ట్ నీళ్లు తెచ్చింటే కూడా ఈ రోజు ఆమె ఈ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి పోయే అవకాశం ఉండేది కాదు. రకరకాల ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ వదిలేసి ఇతర దాంట్లో చేయి పెట్టడం, అన్ని చోట్ల కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టడం, ఇలా వేధించడం తప్పితే వేరే పని ఏది కూడా చేయలేకపోయినారు.